తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆయన కోసం నిర్మింపబడిన నూతన గృహంలోకి సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ విషయంపై ఐకాసా చైర్మన్ కోదండరాం స్పందిస్తూ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. సకల సౌకర్యాలతో మంచి బంగ్లా ఉన్నప్పుడు, పైగా ఆ భవనం కూడా ఇటీవల నిర్మించిన కొత్త భవనమే అయినప్పుడు మరొకటి అక్కర్లేదు. 8 ఎకరాల్లో 50 కోట్ల ఖర్చుతో ఒక ఏడాదిలో సీఎం అధికార నివాసం నిర్మించగలిగినప్పుడు గ్రామాల్లో 2 ఇళ్లైనా 2 పడకల గదుల ఇళ్లను ఎందుకు నిర్మించలేదని కోదండరాం సీఎం కేసీఆర్ను విమర్శించారు. ఎవరి నమ్మకాలు వారికి ఉండవచ్చు, అందులో తప్పులేదు. ఆ నమ్మకాల కోసం ప్రభుత్వ ధనాన్ని మాత్రం దుర్వినియోగం చేయకూడదని, నీకోసం నూతనంగా ఏర్పాటు చేసుకున్న అత్యంత ఖరీదైన నివాసంలో ఆఖరికి బాత్రూమ్ని కూడా బుల్లెట్ ప్రూఫ్తో చేయించావు. మరి ఇళ్ల లేని వారికి సొంతింటి కల నెరవేర్చే విధంగా నువ్విస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల సంగతేంటి? నీ బుల్లెట్ ప్రూఫ్ బాత్ వెల్, పేదల డబుల్ బెడ్ ఇల్లు మాత్రం నిల్ అంటూ కోదండరాం కేసీఆర్ను విమర్శించడం గమనార్హం. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.